ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అటు దేవర ఇటు వార్ 2 సినిమాలో పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని రోజులుగా వార్ 2 షూటింగ్ కోసం ముంబైలో ఉంటున్న తారక్ ఇటీవలే హైదరాబాద్ చేరుకున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ రానున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా తారక్ నెక్స్ట్ సినిమా గురించి మరో క్రేజీ న్యూస్ ఫిలిం నగర్లో వినిపిస్తుంది. అదేంటంటే దేవర వాటో సినిమా అనంతరం ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను స్టార్ట్ చేయబోతున్నారట. సక్సెస్ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇదివరకే ఆ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వచ్చింది. దేవర షూటింగ్ ముగిసిన వెంటనే నీల్ తారక్ కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినట్లు టాక్. ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాదిలోనే స్టార్ట్ కాబోతుందని మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించే సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ఇక ఈ సినిమా కోసం నేషనల్ క్రష్ రష్మిక మందను ఎంపిక చేశారని తెలుస్తుంది. ఇందులో హీరోయిన్ పాత్రకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని, అందుకే రష్మికను సెలెక్ట్ చేసుకున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం రష్మిక చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమాలో నటిస్తుంది. అలాగే లేడీ ఓరియంటెడ్ చిత్రాలు గర్ల్ ఫ్రెండ్స్, రెయిన్బో చిత్రాలు నటిస్తుంది. ఇవే కాకుండా అటు విజయ్ దేవరకొండ సరసన ఓ ప్రాజెక్ట్ చేస్తుంది. ఇక ఇటు తారక్ సినిమాకు సైతం రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయమంటున్నారు. ఇక ఇదే నిజమైతే తారక్ అభిమానులకు ఇది క్రేజీ కాంబోనే అని చెప్పాలి. ఎన్టీఆర్ కు సరైన జోడీ రష్మిక అంటూ నెట్టించ చర్చ కూడా స్టార్ట్ చేశారు ఫ్యాన్స్. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ for watching.